ప్రియులారా, ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. అందరూ హీనంగా చూస్తున్నారని, ఎన్నిక లేని దానినని, ఎన్నిక లేని వాడనని బాధపడుతున్నావా? ప్రియులారా, బాధపడొద్దు. అందరూ హీనంగా చూస్తే కాకిని ఒక్కసారి గమనించుకోండి. అందరూ హీనంగా చూసిన కాకి గొప్ప ప్రవర్త పోషింపబడ్డాడు. ప్రియులారా, నిన్ను ఎంతమంది హీనంగా చూసినా వారి ఎదుటనే నిన్ను హెచ్చిస్తాడు యేసయ్య, నిన్ను గొప్ప చేస్తాడు యేసయ్య. హీనంగా ఉన్నవాడనని, ఎన్నిక లేని వాడనని, దేనికి పనికిరాని వాడనని నిరుత్సాహపడద్దు, నీరసిల్లపోబాకు. ఎక్కడ నువ్వు కృంగిపోయావో, ఎక్కడ నేను ఎన్నిక లేని వాడనని తగ్గించుకొని మాట్లాడుతున్నావో అక్కడ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అక్కడే నిన్ను గనపరుస్తాడు. ఎన్నిక లేని కాకి ద్వారా గొప్ప ప్రవర్తన పోషింపబడిండు. అలాగనే ఎన్నిక లేని నీ ద్వారా నిన్ను ఏర్పరచుకొని గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు యేసయ్య. అధైర్యపడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండు, ముందుకు కొనసాగు.